క్రీస్తునందు ఒలీవ టీవీ వీక్షకులకు యేసునామమున వందనములు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలముడు సర్వాధికారియు దేవునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని వేలకుల దూతల చేత నిత్యము నిరంతరము పొగడబడుచున్న తండ్రి, మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ప్రభా ఎల్లప్పుడూ మీ దృష్టికి అంగీకారంలో ఉన్న సహాయం చేయండి తండ్రి. ప్రభా యేసయ్య, నన్ను నీ ఆధీనంలోనికి తీసుకొని ప్రభా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించమని చిన్ని ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరు ఆయనకు ఇష్టులైన మనుషులు? భూమి మీద అందరము ఆయనకు ఇష్టంగా జీవించాలని ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఎవరంటే ఆయనకు ఇష్టము? క్రీస్తునందు ప్రియమైనటువంటి వీక్షకులారా, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నావా? నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించినట్లయితేనే నీ కుటుంబంలో సమాధానం దొరుకుతుంది. బైబిల్లో క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరు ఆయనకు ఇష్టమైన మనుషులుగా మనం జీవిస్తుంటున్నాం? నీ ఇంట్లో సమాధానం ఉందా? సమాధానం లేకపోతే ఈరోజే నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు. ఇష్టమైన బిడ్డగా జీవించాలంటే నీలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? మొదటిగా యేసుతో అంటుకట్టబడి జీవించాలా. నువ్వు యేసుతో అంటుకట్టబడి జీవించినట్లయితే ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించగలుగుతావు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15:4వ వచనంలో మనం గమనించినట్లయితే, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 15వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లే, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, మన ఇంట్లో మనము దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అంటే మనము యేసయ్యతో అంటుకట్టబడి జీవించాలి. సర్వసాధారణంగా మనము రైతులను గమనించినట్లయితే మామిడి తోట కానీ చీని తోట కానీ అంటుకట్టబడినటువంటి మొక్కలు మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ మొక్కలు బహుగా ఫలిస్తాయని రైతులు నమ్ముతారు. కాబట్టి మనం కూడా ఏమైనా మొక్కలు కొనాలంటే, మామిడి మొక్కలు కానీ చీని మొక్కలు కానీ కొనాలంటే అంటుకట్టబడిన మొక్కల్ని మనము తీసుకుంటాం. ఎందుకంటే మంచి మొక్కతో ఆ మొక్క అంటుకట్టబడినప్పుడు ఆ పాత మొక్కని కట్ చేసి కొత్త మొక్కల నుంచి చిగురు వస్తుంది. కాబట్టి యేసయ్యతో నువ్వు అంటుకట్టబడినప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, నువ్వు ఎవరితో అంటుకట్టబడి జీవిస్తున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే దేవుని వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, మనము ఫలించాలంటే మామిడి మొక్క ఏ విధంగా అంటుకట్టబడి ఉందో ఆ విధంగా మనం యేసయ్యతో అంటుకట్టబడి ఉండాలి. యేసయ్యతో అంటుకట్టబడినప్పుడు మన పాప జీవితంను కట్ చేసి యేసయ్యలో నుంచి మన చిగురు పెట్టాలి. అలాంటి చిగురు నువ్వు పెడుతున్నావా? అప్పుడే నీవు ఫలిస్తావనే దేవుని వాక్యము క్లియర్గా సెలవిస్తుంది. మీకొక నేను చిన్న కథ నీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక దేశంలో ఒక రాజును అంట, గొప్ప రాజు, చాలా మంచి వ్యక్తి అంట ఆ రాజు ప్రజల పట్ల, బీదవారి పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ రాజు యుద్ధంలో ఆ రాజు యొక్క చెయ్యి నరికివేయబడిందంట. అప్పుడు ఆ రాజు యొక్క అవిటితనం చూసుకొని ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారంట. అప్పుడు ఆ రాజ్యంలో పనిచేసే వైద్యులు మా రాజుకు ఒక మంచి చెయ్యి అతికించాలి అని ఆశపడి ఆ యొక్క రాజ్యంలో ఆ రాజుకు మ్యాచ్ అయ్యే చెయ్యి కోసము వెతుకుతూ ఉన్నారంట. అట్లా వెతుకుతూ ఉన్నప్పుడు ఎవ్వరి చెయ్యి మ్యాచ్ కావడం లేదంట రాజుకు.
అలా వెతుకుతున్నప్పుడు ఒక గజ దొంగ, ఒక వ్యభిచారి, ఒక మానభంగం చేసినటువంటి వ్యక్తి, దొంగతనాలు చేసినటువంటి వ్యక్తి, ఒక దోపిడీ దొంగ అలాంటి చెయ్యి రాజుకు మ్యాచ్ అయిందంట. ఆ చెయ్యిని, ఆ దొంగ చెయ్యిని చూసుకున్న ప్రజలు అసహించుకునే వాళ్ళంట. ఈ దొంగోడు అంటేనే వాని చేతిని చూస్తేనే ప్రజలు వాళ్ళంట. అలాంటి చేతిని కట్ చేసి రాజుకు అతికించడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క దొంగ చెయ్యి రాజు చేతితో అతికించబడిందో అప్పుడు ఆ రాజు చేతిలో ఆ దొంగ చెయ్యి ఏమైపోయింది? కలిసిపోయినప్పుడు ఎప్పుడైతే ఆ చెయ్యిని విమర్శించేవాళ్ళు, ఆ చెయ్యిని అసహించుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం చేయింది? ఆ రాజు దొంగ చెయ్యి రాజు చేయితో అంటుకట్టబడింది కాబట్టి ఆ చేతిని చూసి ప్రజలు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టినారు. ఒకప్పుడు అసహించుకునే ఆ చెయ్యిని ప్రజలు ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, మన పాత రోత జీవితము బాగుపడాలంటే యేసయ్యతో అంటుకట్టబడాలి. నీ పాత రోత జీవితము గతించిపోవాలి అంటే మనము యేసయ్యతో అంటుకట్టబడినప్పుడు కొత్త జీవితము నీకు యేసయ్య అనుగ్రహిస్తాడు. అందుకోసమే మనము రైతులను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. ఒక మామిడి కొమ్మ, మంచిగా ఫలించే మామిడి కొమ్మను తీసుకొని వచ్చి పాత మామిడి కొమ్మకు అంటుకట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు? పాత మామిడి కొమ్మను కట్ చేసినప్పుడు ఈ అంటుకట్టబడినటువంటి ఈ మామిడి కొమ్మ నుంచి చిగురు వస్తుంది. కాబట్టి నీ జీవితము యేసయ్యతో అంటుకట్టబడినప్పుడు నీవు ఫలిస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైనటువంటి వీక్షకులారా, మనము యేసయ్యకు ఇష్టంగా జీవించాలి అంటే మొదటగా మనం చేయవలసిన పని యేసయ్యతో అంటుకట్టబడి జీవించాలి. మనం యేసయ్యతో అంటుకట్టబడి జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. రెండవదిగా విశ్వాసులంటే ఆయనకు ఇష్టము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఎప్పుడైతే నీ విశ్వాసంతో దేవుని అడుగుతావో అవి నీకు దొరుకుతాయి. అందుకోసమే బైబిల్లో వాక్యంలో మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చి ప్రతివాడు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండాలంటే అది అసాధ్యమైనటువంటి పని. విశ్వాసం అనేది దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలంటే విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించలేవు. ఎప్పుడైతే నీలో విశ్వాసం బలపడుతుందో, ఏ విధంగా విశ్వాసం బలపడుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఎప్పుడైతే దేవుని వాక్యము వింటావో, దేవుని వాక్యము డైలీ నువ్వు వింటావో, దేవుని వాక్యము డైలీ చదువుతావో అప్పుడే నీలో విశ్వాసం బలపడుతుంది. దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగినప్పుడు ఖచ్చితంగా నీవు ఏమి అడుగుతావో అది దేవుడు ఇస్తాడన్న నమ్మకము నీలో ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, నీలో ఎలాంటి విశ్వాసం ఉంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను విశ్వాసం గురించి చెప్తాను. ఒక విధవరాలు, ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉందంట. ఆ విధవరాలు చాలా భక్తిపరురాలు, చాలా భక్తిగా ప్రార్థన చేస్తుందంట. ఆ విధవరాలు ప్రతిరోజు కొండ మీద నుంచి కిందికి దిగి నీళ్లు బావిలో చేదుకొని మళ్ళీ తిరిగి కొండ ఎక్కిపోవాలంట. చాలా కష్టపడుతుంది. అప్పుడు ఆ విధవరాలకి ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు దేవుని అడగకూడదు? దేవుడు విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవాళ్ళు రుజువునైనా సెలవిచ్చినాడు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను విశ్వాసంతో దేవుని అడగాలని చెప్పి రాత్రి అంతా దేవుని ప్రార్థించిందంట. ప్రభువా, మా కొండపైన ఒక బావి ఉంది ప్రభా, ఆ బావిలో నీళ్ళు ఉబికించండి తండ్రి అని రాత్రి అంతా ప్రార్థన చేసి మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున్నే ఒక కుండ చేతిలో పట్టుకొని ఆ బావి దగ్గరకు వెళ్తూ ఉందంట. ఆ బావి దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ అనుకున్నారంట, ఏమిటి ఈ విధవరాలు చూస్తే బావి దగ్గరికి వెళ్తుంది, కొండ దిగి కిందికి వెళ్ళాలా కదా, కింద కదా బావి ఉండేది, ఈడ పాడుబన్న బావి దగ్గరికి వెళ్తుంది, అక్కడ నీళ్ళు ఉండవు ఏముండవని అందరూ సనుగుకుంటున్నారంట. ఆ మాటలు ఎవరి మాటలు చెవిన పెట్టకుండా పోయి బావి దగ్గరికి పోయి నీళ్లు చేదిందంట. నీళ్లు చేదితేనే
ఆ బావిలో నుంచి నీళ్లు వచ్చినాయంట. ఆ నీళ్లు పట్టుకొని వస్తుంటేనే అందరూ ఆశ్చర్యంతో చూశారంట. కాబట్టి ఆ విధవరాలకు ఉన్నటువంటి విశ్వాసం, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నేను ప్రార్థించినా కాబట్టి ఇది జరుగుతుంది అన్న నమ్మకము, విశ్వాసంతో ఆ విధవరాలు ఆ బావిని చేరింది. కాబట్టి అక్కడ నీళ్లు లేని ఆ బావిలో యేసయ్య నీళ్లు ఉబికించినాడు. మన జీవితంలో కూడా అంతే, విశ్వాసంతో మనం దేవుని అడగాల. ఏ విధంగా దేవుని అడుగుతున్నాం? విశ్వాసం కలిగిన వాళ్ళే దేవునికి ఇష్టము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడు అండుట అసాధ్యమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే విశ్వాసము. క్రైస్తవ జీవితము కట్టబడేదే విశ్వాసం మీద. కాబట్టి నీవు విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? మొదటిగా దేవునితో అంటుకట్టబడిన వాళ్ళంటే దేవునికి ఇష్టము. రెండవదిగా విశ్వాసం కలిగిన వాళ్ళంటే దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వు ఏ రకమైన జీవితము నీవు జీవిస్తున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. దేవుని విశ్వాసంతో అడుగుతున్నావా? విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. మూడవదిగా ఆయన సన్నిధికి వచ్చేవారంటే ఆయనకు ఇష్టము. ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళంటే ఆయనకు ఇష్టము. మనము దేవుని సన్నిధికి వస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధికి రావాలి అంటేనే ఎన్నో పనులు పడుతున్నాయి కదా. మనకు దేవుని సన్నిధికి చర్చికి రావాలంటేనే ఒక పాట ఉండేది, చర్చికి రావాలంటేనే నా మనసు గొనుగుతుంది. ఎందుకు గొనుగుతుందంట? బట్టలు లేవని గొనుగుతున్నాను. మంచి బట్టలు నాకు లేవు, చర్చికి పోవాలంటే నాకు మంచి బట్టలు కావాలా, కాబట్టి మంచి బట్టలు లేవు కాబట్టి నేను ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళను అని. మంచి బట్టలు కావాలంటే మళ్ళీ బట్టలు దొరికిన తర్వాత ఏమవుతుంది? చర్చికి పోవాలంటే ఇంకొక సాకు చెప్పుకుంటాం, మంచి చెప్పులు కావాలా, మంచి షూస్ కావాలా. ఇవన్నీ మనకు దొరికితేనే దేవుని సన్నిధికి పోవాలంటాం. అంత దేవుని సన్నిధికి పోయినాక దేవుని సన్నిధిలో కానుకలు వేయాలంటే మనసు గొనుకుతుందంట. చిల్లర కోసము జోబు వెతుకుతుందంట. నేను చిన్నప్పుడు ఒక పాట పాడేవారు, ఆలోచించియు నేను అంతరాత్మను నడు, ఆలోచించియు నేను అంతరాత్మను నడుగా, నాలో నీ యోగ్యత నాకగపడగానే, గుడికి వెళ్ళామంటే బట్టలు లేవంచు గునిగే నా మనసు. గుడికి వెళ్ళమంటే బట్టలు లేవని గొనుగుతుందంట, కానుక వేయమంటే చిల్లర కోసం వెతుకుతుందంట. కాబట్టి మనము దేవుని సన్నిధికి రావాలంటే ఎన్నో సమస్యలు, ఎన్నో పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన ఆలయంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు ఆయన సన్నిధికి రాలేకపోతున్నావు? ఆయనైతే హృదయం అనేది తలుపునొద్ద యేసు నాదుండు సదయుడగుచు తట్టుచుండే సకల విధముల. నీవు ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తావని ఆయన ఆతృతగా నీకోసం ఎదురు చూస్తుంటే మనం మాత్రము ఆయన సన్నిధికి రాలేక వెనకబడిపోతున్నాం. ఆయన సన్నిధికి రాలేక ఆయనకి ఇష్టంగా జీవించలేకపోతున్నాం. కానీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళే ఆయనకు ఇష్టము. మొదటగా అంటుకట్టబడిన వాళ్ళంటే ఆయనకి ఇష్టము. రెండవదిగా విశ్వాసం కలిగిన వాళ్ళంటే ఆయనకి ఇష్టము. మూడవదిగా ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళంటే ఆయనకు ఇష్టము. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం గమనించినట్లయితే, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, ఇంకా నీవు ఆయన సన్నిధికి రాలేక ఏదో ఇబ్బందులు పడుతున్నావా? ఏదో చాకులు చూపించుకుంటున్నావా? అవన్నీ సాకులన్నీ పక్కన పెట్టి మొదటగా నువ్వు చేయవలసిన పని ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఎన్ని పనులున్నా ఆ పనులన్నిటినీ పక్కన పెట్టి నీవు ఆయన సన్నిధికి ఎప్పుడైతే రాగలుగుతావో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు సంతోషం కావాలి, మామూలు సంతోషం కాదు, ఇక్కడ సంపూర్ణ సంతోషం కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు అలాంటి సంపూర్ణ సంతోషం కావాలి అంటే
మొదటగా నువ్వు చేయవలసిందల్లా నీ పనులన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధిలో గడపటానికి నీవు ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళంటే ఆయనకు ఇష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డల ఎడల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, మనము ఆయన సన్నిధికి రావడానికి మనము ఇష్టపడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ విధంగా నువ్వు ఆయన సన్నిధికి రావడానికి సాకులు చూపెడుతున్నావు? ప్రియమైనటువంటి బిడ్డ, యేసయ్య అయితే నా బిడ్డ నా సన్నిధికి రావాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. నా సన్నిధిలో మొకరిల్లి ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? ఆయనకి ఇష్టంగా జీవించగలుగుతున్నామా? మన కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా జీవించలేకపోవడమే కారణం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే నీ కుటుంబంలో సంపూర్ణ సంతోషము, సమాధానము దొరుకుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని చదువు, విశ్వాసాన్ని పెంచుకో, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి. నాలుగవదిగా సత్యవర్తనులు ఆయనకు ఇష్టము. నాలుగవదిగా ఎవరు ఆయనకు ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టము. కాబట్టి బైబిల్ గ్రంథంలో మన సామెతలు 12వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, సామెతలు 12:20 యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి ఆయనకు ఎవరు ఇష్టము అంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టము. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? సత్యవర్తనునిగా జీవిస్తున్నావా, లేకపోతే ఏ విధంగా జీవిస్తున్నావు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుని వాక్యం ఇక్కడ క్లియర్గా చెప్తుంది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. కాబట్టి సత్యము ఎవరు అనేది మనం మొదటగా తెలుసుకోవాలి. సత్యానికి పుట్టినటువంటి బిడ్డలమైన మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? సత్యవర్తనులుగా మనము జీవిస్తున్నామా? నీతిమంతులుగా మనము జీవిస్తున్నామా? ఎందుకంటే యథార్థవంతులు, నీతిమంతులు అంటేనే ఆయనకు ఇష్టము. మోసం చేసేవాళ్ళు, అబద్ధమాడేవాళ్ళు అంటే దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, మనం జీవించే జీవితము 10 మందిలో మనం జీవిస్తుంటున్నాం. యేసయ్యకు ఇష్టమైన బిడ్డలుగా నీవు సమాజంలో, సొసైటీలో జీవించగలిగినప్పుడే యేసయ్యకు ఇష్టం. సొసైటీలో నువ్వు ఉద్యోగం చేసే ఉద్యోగంలో నువ్వు నీతిమంతుడుగా ఉంటున్నావా? యథార్థవంతుడిగా నువ్వు ఉంటున్నావా? సత్యవంతుడిగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఒకసారి ఒక క్రైస్తవుడిగా నువ్వు పరిశుద్ధుడిగా జీవించినప్పుడు, ఫలానా క్రైస్తవుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నానంటే ఆ పేరు ఎవరికి చెడ్డ పేరు తెస్తున్నావు? యేసయ్యకు ఇష్టమైన బిడ్డ జీవితం అదేనా? ఒక్కసారి నీవు పరిశీలించుకో. ఎందుకంటే 10 మందిలో, సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు చలామణి అవుతున్నప్పుడు, అవినీతిపరుడు పలానా వ్యక్తి, సంఘంలో, సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, లంచగొండేని 10 మంది అనుకుంటున్నప్పుడు యేసయ్యకి ఇష్టమైన జీవితమా అది? ఒక్కసారి నీవు పరిశీలించుకో. ఎందుకంటే బైబిల్ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, సత్యవర్తనులు అంటే ఆయనకి ఇష్టము అని. సత్యవర్తనులు అంటే ఎవరు? సత్యమును అనుసరించే వాళ్ళు, అబద్ధం ఆడనటువంటి వ్యక్తులు ఆయనకు ఇష్టము. అందుకోసమే మనం యేసేపు జీవితం గమనించినట్లయితే యేసేపు యథార్థవంతుడిగా, సత్యవంతునిగా ఆయన జీవించినాడు. అందుకోసమే ఆయన ఆశీర్వదించబడినాడు. మన జీవితంలో కూడా అంతే. మనం యథార్థవంతంగా జీవించినట్లయితే ఆయనకు ఇష్టము, ఆయన దాచించిన మేలును మనము పొందగలుగుతాము. లేకపోతే పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నాము? ఆయన దాచించిన మేలు కోసం మనం ప్రయత్నించాలి. కానీ ఈలోక సంబంధంగా మనము కోట్లు సంపాదించుకొని, లంచగొండిగా పేరు తెచ్చుకొని, ఆయనకు వ్యతిరేకమైన జీవితం, యేసయ్యకు వ్యతిరేకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా?
ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఈ లోకంలో నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చేమో, కానీ పరలోకంలో నీ గతి ఏంది అని ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఒక యథార్థవంతునిగా దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఈ లోకంలో జీవించినట్లయితే పరలోకంలో నీ కోసం ఏర్పాటు చేసిన ఆయన మేలు నీకు ఎంతో గొప్పదిగా ఉంటుందని నేను ఈ సందర్భంలో మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మనము ఈరోజు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలగాలి. మొదటిగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే ఆయనతో అంటుకట్టబడి జీవించాలి. రెండవదిగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనము జీవించాలంటే విశ్వాసం కలిగి జీవించాలి. మూడవదిగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి అంటే ఆయన సన్నిధికి రావాలి. నాలుగవదిగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే సత్యవర్తనులుగా యథార్థవర్తనులుగా మనము జీవించాలి. ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఈ లక్షణాలు నువ్వు లేకపోవడం వల్ల పనికి రాని పాత్రగా నువ్వు పడిపోయినావేమో, సొసైటీలో పనికి రాని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావేమో. ఈరోజే నువ్వు మనసు మార్చుకో. దేవా, నేను కూడా నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి. ఈ రోజు నుంచే నా జీవితం మార్చు ప్రభా. నీ యొక్క బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా. పనికి రాని పాత్ర నేను సొసైటీలో పడి ఉన్నాను ప్రభా. సొసైటీలో ఒక చెడ్డ వ్యక్తిగా నేను పడి ఉన్నాను ప్రభా. ఏదైతే ఒక దొంగ జీవితము యేసయ్యతో అంటుకట్టబడి మార్చబడిందో ఆ విధంగా నా జీవితాన్ని మార్చు తండ్రి అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించినట్లయితే ఎప్పుడైతే నీలో ఉన్న సమస్త బలహీనతలు, సమస్త అనారోగ్యము ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడతాయో ఆయనలో ఉన్నటువంటి ప్రతి లక్షణము నీలోకి వస్తుంది. ఆయనలో ఉన్న ప్రతి విధమైనటువంటి సంపద, ప్రతి విధమైనటువంటి ఆరోగ్యము, సంపద అన్నీ ఆయనలో ఏవైతే గుప్తమైనవో అన్నీ నీలో ఉంటాయి. కాబట్టి ఈరోజే మనము యేసయ్యను అడుగుదాం. యేసయ్య, నేను నీతో అంటుకట్టబడి ఉండాలా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలని ప్రతి ఒక్కరము దేవుని అడగండి. నేను చిన్న పాట పాడుతుండగా టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వీక్షకుడు దేవుని అడగండి. దేవా, నా జీవితం ఇంతవరకు ప్రభా ఒక దొంగ మాదిరి రోతకరమైన జీవితం ఉంది ప్రభా. నేను సొసైటీలో తిరుగుచుండగా ప్రభా ప్రతి ఒక్కరు నన్ను అసహించుకుంటున్నారు ప్రభా. తండ్రి, ఈ అసహ్యమైన జీవితాన్ని నాకు తొలగించండి ప్రభా. తొలగించాలంటే ప్రభా నేను నీతో అంటుకట్టబడి ఉండాలి ప్రభా. యేసయ్య, నా పాపాలను క్షమించి ప్రభా మీతో నన్ను అంటుకట్టుకోండి ప్రభా అని ప్రతి ఒక్కరూ దేవుని అడగండి. నేను ఇష్టమైన బిడ్డగా ఈ సొసైటీలో ప్రభా నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవించలేకపోతున్నాను ప్రభా. యేసయ్య, నాలో విశ్వాసం లేదు ప్రభా అని దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఇష్టపూర్వకంగా దేవుని అడగండి. దేవా, నీకు ఇష్టమైన జీవితం జీవించాలి, నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభా అన్న ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజే అనుకూల సమయము, ఇదే మీకు అనుకూల సమయం. ఇప్పుడే దేవుని అడుగుదాం. ప్రతి ఒక్కరూ టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వీక్షకుడు దేవుని అడగండి. నీ జీవితంలో, మన జీవితంలో ఈరోజే అనుకూల సమయం, ఈరోజే గొప్ప కార్యం చేయడానికి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ప్రతి ఒక్కరం దేవుని అడుగుదాం.
ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైనా మా వంక చల్లగా చూడండి ప్రభా. యేసయ్య ప్రభా, మా కుటుంబంలో సమాధానం లేక ప్రభా తండ్రి మేము అల్లాడుచున్నాం తండ్రి. యేసయ్య ఒక దొంగ లాంటి జీవితం మేము జీవిస్తున్నాం ప్రభా. సొసైటీలోను ప్రభా తండ్రి మేము పనిచేసే పనిలోను ప్రభా తండ్రి సమాధానం లేకపోతున్నాం తండ్రి. ఓ యేసయ్య, ఈ రోజు నుంచే ప్రభా మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలనుకుంటున్నాం ప్రభా. యేసయ్య మా యొక్క జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా స్తోత్రం ప్రభా. భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవునకు ప్రభు పరిశుద్ధుడు అని వేల కొద్ది దూతల చేత నిత్యము నిరంతరము పొగడబడుతున్న నా తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి, ఎవరైతే నీ వాక్యం వినుచున్నారో ప్రభా, నీ వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఓ యేసయ్య, మీకే వందనాలు ప్రభా. సమాధానం లేక ప్రభా తండ్రి, యేసయ్య దొంగ లాంటి జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ యేసయ్య, నీ సన్నిధిలో ప్రభా గోజాడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం తండ్రి. యెహోవా నా దేవా, నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిస్తూ సెలవుచ్చినాడు తండ్రి. ఎవరైతే ప్రభా తండ్రి అనారోగ్యంతో ప్రభా సతమతమవుతున్నారో ప్రభా తండ్రి, ఆ బిడ్డలందరినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం తండ్రి. ఆ బిడ్డలను ప్రభా తండ్రి యేసయ్య మీరే అంటు కట్టుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండో, నేను ఎవని యందు నిలిచిండో వాడు బహుగా ఫలించిన సెలవిచ్చినాడు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ యందు అంటు కట్టబడి ఫలించులాగున నజరేయుడైన యేసు నామమున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకే వందనాలు ప్రభా. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి సమాధానం లేక ప్రభా వాళ్ళు పనిచేసిన ప్రదేశంలో సమాధానం లేక ప్రభా తండ్రి, వాళ్ళు ప్రభా తండ్రి వాళ్ళ కుటుంబంలో సమాధానం లేక ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకొంచున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం తండ్రి. ఆ కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ప్రభా. యేసయ్య పిల్లలు లేక ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకొంచున్నారో ప్రభా తండ్రి, వాళ్ళ గర్భఫలాన్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకే వందనాలు ప్రభా. యేసయ్య మీకే వందనాలు ప్రభా తండ్రి. నీవు అంటు కట్టబడితే ప్రభా సమస్తము సాధ్యమే ప్రభా తండ్రి. మేము మీతో అంటు కట్టబడితే ప్రభా సమస్తము సాధ్యమే ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించగలుగుతాం ప్రభా. యేసయ్య మీకే వందనాలు ప్రభా. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య మా జీవితాలలో వెలుగు నింపండి ప్రభా. యేసయ్య మా జీవితాలలో ప్రభా నూతన అనుభవం అనుగ్రహించండి ప్రభా. యేసయ్య ప్రభా తండ్రి చిగురించు స్వభావం మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్య మీకే వందనాలు ప్రభా. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా స్తోత్రం ప్రభా. విశ్వాసమును నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న రుజునైనా తెలిసినట్టు తండ్రి. ఎవరెవరి జీవితాల్లో సమాధానం అనుగ్రహించినారో ప్రభా తండ్రి వాళ్ళందరినీ బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరెవరి జీవితాల్లో అద్భుతాలు చేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. టీవీ పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన శక్తిగల యేసు నామమున అతి వినయంగా బతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.